అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొండలు, వాగులు, పర్వతములు, లోయలు ఇవన్నీ మనకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తాయని ఉద్దేశముతో కొన్ని కొండల గురించి, వాగుల గురించి, పర్వతాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మరొక కొండ అయినటువంటి ఒలివల కొండ గురించి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే మార్కు వార్త 14వ అధ్యాయము 26వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చదివినప్పుడు ఈ ఒలివల కొండ గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. అంతట వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. 32వ వచనం, వారు గెత్సేమని అనబడిన చోటకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరెక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, ఈ విధంగా చాలా విషయాలు ఈ కొండ గురించి రాయబడ్డాయి. యేసు ప్రభు భూమి మీద నిరావతారిగా భూమి మీద జీవించినప్పుడు ఆయన పగలంతా కూడా దైవ సువర్తమానం అనేక మందికి తెలియజేసి, సాయంకాలం అయితే ఆయన ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఎంత అలసిపోయినా సరే ఆ ఒలివల కొండ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఉండేవారు. అందుకే శిష్యులకు ఆయన ప్రార్థించే స్థలం ఏదో తెలుసు. ఇస్కరియోతు యోధా కూడా ఆయన ఎక్కడ ప్రార్థిస్తారో, ఎక్కడ ఉంటారో సాయంకాలం అయితే అనే విషయం ఇస్కరియోతు యోధా కూడా తెలుసండి. మంచిది. ఒలివల కొండ దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నదంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. యేసు ప్రభు కాలినడకన ఎంత దూరమైన సువార్త చెబుతూ వెళ్ళినా సాయంకాలం అయితే తప్పకుండా ఆయన ఒలివల కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉండేవారు. శిష్యులను కూడా ప్రార్థన చేయిస్తూ ఉండేవారు. కాబట్టి నీ జీవితంలో ఒలివల కొండ అనబడుతున్న దేవుని మందిరములో ప్రార్థించే అనుభవం నీకున్నదా? రెండవది, ఈ ఒలివల కొండ మీదే ఆయన మరి ఆ విజ్ఞాపన చేసినట్టుగా మనకు కనబడుతుంది. కల్వరి కొండ మీదకు వెళ్ళక ముందు ఆయన ఒలివల కొండలు, ఆ గెత్సెమనే తోటలు ఆయన చేసిన అటువంటి విజ్ఞాపనే మరి శిష్యులను అంత ధైర్యవంతులుగా మార్చినట్టుగా కూడా మనం తెలుసు. బిడా, ఈరోజు నీ కొరకు నువ్వు చేసేది ప్రార్థన, ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. మందిరానికి వెళుతున్న నీవు నీ కొరకు నువ్వు ప్రార్థిస్తూ విజ్ఞాపన చేసే అనుభవం నీకుందా? మూడవదిగా చూస్తే ఈ ఒలివల కొండ మీదే నా యేసు ప్రభు రూపాంతరం చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా రూపాంతరపు కొండ అని కూడా చెప్పొచ్చు. 1 ప్రార్థనా కొండ, 2 విజ్ఞాపన కొండ, 3 రూపాంతర అనుభవాన్ని కలిగి ఉండేటువంటిది. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో యేసు క్రీస్తును నమ్ముకున్న తర్వాత నీవు రూపాంతరం చెంది ఉన్నావా? అనగా ఒక గొంగల పురుగు ఏ విధంగా రూపాంతరము చెంది చేతాకొక చిలుకగా మారి అనేక మందిని ఆకర్షిస్తుందో, అలాగా నీ జీవితం ఒకప్పుడు గొంగల పురుగులాగే ఒక తాగుబోతుగా, ఒక తిట్టుబోతుగా, ఒక జోదగాడిగా, లేకపోతే ఒక తిరుగుబోతుగా, సోమరిపోతుగా ఉండేవాడువేమో. మరి యేసు నమ్మిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నీ జీవితంలో రూపాంతర అనుభవం కనబడుతుందా? ఇంతకుముందు చెడు అలవాట్లన్నీ మానేసిన అనుభవం నీ దగ్గర ఉన్నదా? ఆలోచన చేద్దాం. ఒలివల కొండ ఎన్ని అనుభవాలు ఉన్నాయో. మొదటిది గమనించినట్లయితే ప్రార్థనా జీవితం, రెండవది గమనించినట్లయితే విజ్ఞాపన జీవితం, మూడవది రూపాంతర అనుభవం. నీ బ్రతుకు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మార్పు కనబడుతుందా లేదా? ఒక్కసారి ఆలోచించు. ఇక చివరిగా చూస్తే యేసు ప్రభు ఆరోహణమైన కొండ కూడా ఆరోహణమైన కొండ కూడా ఒలివల కొండే. అంతేకాదు ఆయన రాబోతున్నది కూడా యెరూషలేములో ఒలివల కొండ మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా,
ఈ అనుభవాలు నీకు కావాలి అంటే ప్రార్థనా జీవితము, విజ్ఞాపన జీవితము, రూపాంతర అనుభవము, అంతేకాదు యేసయ్య వైపు చూస్తూ ముందుకు సాగిపోయే జీవితము ఈ ఒలివల కొండ మనకు నేర్పిస్తూ ఉంది. మరి ఈ అనుభవాలు నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అటువంటి కృపా దైవ సహాయము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలనైనా. యేసు నామములో ఒలివల కొండలో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు, ప్రార్థనా జీవితం, విజ్ఞాపన జీవితం, రూపాంతర జీవితం, అయ్యా నీతో ఎదురేగి నిన్ను ఎదుర్కొని ఆ ప్రభా నీ రాకడలో నిన్ను చేరుకునే జీవిత అనుభవాలు వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ అనుగ్రహించి నీ కొరకు బలమైన సాధనాలుగా వాడుకొని వర్ధిల్లింపజేసి భద్రపరిచి మహిమ పొందమని యేసు నామములో వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థన అవసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.